సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, రీసెంట్లీ మన ఫైనల్ బాస్ ద రాక్ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనాతో అండ్ మన ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ తో ఒక మ్యాచ్ టీజ్ చేసినారు. అంటే ఒక టైప్ లో మన జాన్ సీనాకి అండ్ అండర్టేకర్ కి మన ద రాక్ ఛాలెంజ్ చేసినారు. క్లియర్లీ వీళ్ళతో మ్యాచ్ టీజ్ చేస్తున్నారు మన ద రాక్ అండ్ బాస్. అంతేకాదు రీసెంట్లీ మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఒక చాలా కనిపించిన, అంటే రీసెంట్లీ మన రోమన్ రేన్స్ ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అంటే అసలు మేనియా తర్వాత మన రోమన్ రేన్స్ ఫ్రెష్ ఫోటో అనమాట. సో రోమన్ రేన్స్ ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. సో అంటే రోమన్ రేన్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ కనిపించినారు అండ్ రోమన్ రేన్స్ అసలు ఏం చేస్తున్నారో దాని గురించి మనం కొంచెం క్లియర్ కట్గా మాట్లాడదాం ఈరోజు ఈ వీడియోలో అండ్ బాస్. అంతేకాదు ఈరోజు శ్రీరామనవమి. సో మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ శ్రీరామనవమి గాయస్. అండ్ మీరు చూస్తున్న ఫోటో ఇది మన గుడిది అన్నమాట. అంటే మా డాడీ ఎప్పుడు అంటే చాలా సంవత్సరాల ముందే అంటే మన ఇంటికాడనే ఒక గుడి కట్టించినారు. అండ్ ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా పూజ చేస్తాం అన్నమాట, అన్నదానం చేస్తాం. సో ఈరోజు మార్నింగ్ నుంచే నేను చాలా అంటే చాలా బిజీ ఉండే బాస్. అండ్ ఈరోజు అసలు వీడియో రికార్డ్ చేసే టైమే లేకుండే, బట్ స్పెషల్లీ మీకోసమే నేను చాలా కష్టపడి టైం తీసి మరి ఈరోజు ఈ వీడియో అంటే రికార్డ్ చేస్తున్నాను స్పెషల్లీ మీకోసమే. సో అందుకనే మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ బి చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన అప్డేట్స్లోకి వచ్చేసాము. సో బాస్ ఫస్ట్ మనం మాట్లాడదాం మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ లాస్ట్ వీక్ మీద గుర్తుండొచ్చు, లాస్ట్ వీక్ వ్యూవర్షిప్ 2.3 మిలియన్ వచ్చిండే మన రాకి. అండ్ ఆ టైంలో అంటే లాస్ట్ వీక్ 2.3 మిలియన్ వ్యూవర్షిప్ రాగానే నేను ముందే చెప్పినాను, అంటే అసలు మెయిన్ అయిన తర్వాత ఫస్ట్ రా కదా. సో అందుకని ఫ్యాన్స్ చాలా చాలా ఎక్సైటెడ్ ఉంటారు. అండ్ ఒకవేళ నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు ఈ వారం ఒకవేళ మరోసారి 2 మిలియన్ ప్లేస్ వస్తే నిజంగా దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదామని చెప్పినాను. కానీ బాస్ మీడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్లీ జరిగిన రాకి 1.807 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎస్ అంటే చాలా తక్కువ అనమాట. అంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే అంటే లాస్ట్ వీక్ 2.362 మిలియన్ వచ్చింది. సో లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్లీ జరిగిన రాకి ఓన్లీ 1.807 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో నిజంగా చాలా అంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. కానీ 1.8 అన్నా పర్లేదు అనుకోండి, కానీ అంటే లాస్ట్ వీక్తో కంపేర్ కొంచెం తక్కువనే కదా. సో కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ వస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కోడి రోజు ఛాంపియన్ కావాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. అండ్ ఇప్పుడు కోడి ఛాంపియన్ అయిపోయినారు, ఒక డ్రీమ్ అనేది అంటే ఒక స్టోరీ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇలాంటప్పుడు ఫ్యాన్స్ ఇంకా కొంచెం సపోర్ట్ చూపిస్తే మంచిగా ఉంటుండే. బట్ ఫ్యాన్స్ మళ్ళీ అదే అంటే పాత వ్యూవర్షిప్ వస్తుంది అనమాట. 1.8 వచ్చింది. అండ్ బాస్ అంతేకాదు మీద కూడా తెలుసు మన డ్రాఫ్ట్ చాలా క్లోజ్ వచ్చేసింది అనమాట. అండ్ నేను మీ అందరికీ మన డ్రాఫ్ట్ అంటే మన సూపర్ స్టార్ షేకప్ గురించి ఆల్రెడీ అంటే డేట్ గురించి అప్డేట్ ఇచ్చేసిన, అంటే ఈ మంత్ ఎండ్లో ఉందన్నమాట. అండ్ అంటే ఇప్పుడు మనం మరోసారి డ్రాఫ్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ డ్రాఫ్ట్ లోగో విషయం మీకు అర్థమవుతుందా? అంటే దీంట్లో మన స్మాక్ డౌన్ అండ్ రాతో పాటు అంటే మన ఎన్ఎక్స్టీది ఒక లేయర్ కనిపిస్తుంది. సో క్లియర్లీ మన ఎన్ఎక్స్టీది ఒక లేయర్ కనిపిస్తుంది అనమాట కలర్. సో అందుకనే బాస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఈసారి డ్రాఫ్ట్లో మన ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అవుతారన్నమాట. అంటే వాళ్ళు ఎన్ఎక్స్టీ నుంచి మెయిన్ రోస్టర్లో అంటే మన రా అండ్ స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అవుతారు. కానీ మెయిన్ షాకింగ్ ఏంటంటే మన రా అండ్ స్మాక్ డౌన్ నుంచి కొంతమంది సూపర్ స్టార్స్ ఎన్ఎక్స్టీలో డ్రాఫ్ట్ అవుతారంట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీకి ఒక థర్డ్ బ్రాండ్ లా అంటే ఏదో కొత్తగా అంటే కొత్త రెస్లర్ వచ్చి అక్కడ ఫస్ట్ ఫైట్ చేసి వస్తారు కదా. సో ఆ టైప్లో కాదు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీకి ఒక థర్డ్ బ్రాండ్ లా అంటే రా అండ్ స్మాక్ డౌన్తో పాటు థర్డ్ బ్రాండ్లో చూస్తుందన్నమాట. సో అందుకనే అక్కడ అంటే ఈ మధ్యలో మన మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్స్ కనిపిస్తున్నారు. సో అందుకని మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం ఈసారి ఎన్ఎక్స్టీ నుంచి మన మెయిన్ రోస్టర్ వస్తారు కరెక్టే, కానీ మెయిన్ రోస్టర్ నుంచి కొంతమంది ఎన్ఎక్స్టీలో డ్రాఫ్ట్ అయినా డ్రాఫ్ట్ కావచ్చని ఇలాంటి షాకింగ్ అంటే షాకింగ్ రూమర్ వచ్చింది బాస్. అండ్ అంతేకాదు ఇంకొక షాకింగ్ రూమర్ ఏంటంటే మన సెత్ రాలెన్స్ అంట స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయినా డ్రాఫ్ట్ కావచ్చు అంట. అంటే ప్రెసిడెంట్ కోసం అయితే మన సెత్ రాలెన్స్ కనిపిస్తలేరు, ఇంజరీ వల్ల చిన్న బ్రేక్లో ఉన్నారు. బట్ అంటే ఓన్లీ 4 వీక్స్ బ్రేక్ అనే మాట, దాంట్లోకి వెళ్ళి 1 వీక్ అయిపోయింది, 2nd వీక్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే సెత్ రాలెన్స్ మేబీ అంత మంచిగా ఉంటే స్మాక్ డౌన్ బ్రాండ్లో డ్రాఫ్ట్ అయినా డ్రాఫ్ట్ కావచ్చు అంట మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. అండ్ బాస్ అంతేకాదు డ్రాఫ్ట్ అంటే స్మాక్ డౌన్ డ్రాఫ్ట్ అంటే గుర్తొచ్చింది. రీసెంట్లీ మన ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ అంటే నాకు మన రా జనరల్ మేనేజర్ పర్మిషన్ ఇచ్చినాడు. సో అందుకే నేను వస్తున్నానని మన కోడి రోడ్స్ చెప్పినారు కదా. సో ఒక టైప్లో మన కోడి రోడ్స్ రా బ్రాండ్కి ఫేర్వెల్ ఇచ్చేసినారంట. అండ్ ఇంటర్నల్లీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ వెబ్సైట్ పైన కోడి రోడ్స్కి స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అని మెన్షన్ చేస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ ఎక్కువ మనకి స్మాక్ డౌన్లో కనిపిస్తారన్నమాట. అండ్ ఒకవేళ డ్రాఫ్ట్లో కోడి రోడ్స్
రోడ్స్ స్మాక్ డౌన్ నుంచి రాలో డ్రాఫ్ట్ అయిపోతే ఆ తర్వాత సంగతి అనుకోండి. బట్ ప్రెసెంట్ కోసం అయితే మన కోడి రోడ్స్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అనమాట. ఎక్కువ స్మాక్ డౌన్లోనే కనిపిస్తారు. రాలో ఇప్పుడు మేబీ అంటే నెక్స్ట్ వీక్ కనిపించవచ్చు, బట్ స్లోలీ తక్కువ అయిపోతాయి అనమాట. ఎందుకంటే రూమర్స్ ఏమంటున్నారంటే కోడి రోడ్స్ ఒక టైప్లో రాకి ఫేర్వెల్ ఇచ్చేసినారు అండ్ ఇప్పుడు ఎక్కువ స్మాక్ డౌన్లో కనిపిస్తారు మన కోడి రోడ్స్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ సెత్ రోలిన్స్ రిటర్న్ చేసినప్పుడు మన స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మీ ప్రకారం సెత్ రోలిన్స్ స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయితే మంచిదా లేదంటే రాలో ఉంటే మంచిదా మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్ రావచ్చు అండ్ ఐ థింక్ వచ్చిందో రాదు తెలియదు, బట్ నా పని ఏంటంటే మీ దగ్గర అప్డేట్ చేయాలి. అండ్ అదేంటంటే చూడండి ఇప్పుడు రా బ్రాండ్లో అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ ఒకవేళ స్మాక్ డౌన్కి వచ్చేస్తే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అని మన డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్ చేస్తుంది కదా. సో ఇప్పుడు రా బ్రాండ్కి బిగ్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడు ఒక పెద్ద బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఎవరు దానిపైన మనకి అప్డేట్ వచ్చేసింది. సో మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారము మన జే ఊసో అండ్ సామి జేన్ రా బ్రాండ్కి ఇప్పుడు ప్రెజెంట్ కోసం ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్స్ అంట. అంటే మన జే ఊసో అండ్ సామి జేన్ వీళ్ళిద్దరు అంటే ఒక మంచి ఫేస్ అనమాట మన రా బ్రాండ్కి. ఎందుకంటే ఇప్పుడు కోడిబీ స్మాక్ డౌన్ వచ్చేసినారు కాబట్టి రా బ్రాండ్లో కంపల్సరీ ఒక ఫేస్ ఉండాలి, బేబీ ఫేస్. అందుకని జే ఊసో అండ్ సామి జేన్ ప్రెజెంట్ కోసం అయితే బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ మన రా బ్రాండ్లు. ఓకే, సో బాస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద మామీ రియా రిప్లీ గురించి. గాయస్ మీ అందరూ కూడా తెలుసు రీసెంట్లీ మన రాలో మన మామీ రియా రిప్లీ ఆ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్కి అంటే రిలంకేషన్ అంటే రింగ్ మధ్యలో ఉద్దేశం అనమాట ఇంజురీ వల్ల. అండ్ ఇప్పుడు మన రియా రిప్లీ వెళ్ళిపోయింది అంటే ఇంజురీ వల్ల చిన్న బ్రేక్లో వెళ్ళిపోయింది అనమాట రికవర్ కానికి. కానీ ఇప్పుడు ఆ బ్రేక్ అంటే ఒక వారం బ్రేకా 2 వారాల బ్రేకా లేదంటే ఒక నెలనా 2 నెలల దానిపైన మనకి క్లియర్గా అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం మన మామీ అంటే రియా రిప్లీ మినిమం 3 నుంచి 4 మంత్స్ పడుతుంది అంట. అంటే ఎస్ అంటే 3 నుంచి 4 మంత్స్లో మన రియా రిప్లీ రికవర్ అయ్యి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది అంట. అంటే చిన్న బ్రేక్ ఏం కాదు, అంటే ఒకవేళ చిన్న బ్రేక్ ఉంటే ఆ టైటిలే వెకెట్ చేయకపోతుండే మన రియా రిప్లీ. ఇది చాలా పెద్ద బ్రేక్ అనేమాట. అంటే 3 నెలలు 4 నెలలు పడతాయి, 3 నుంచి 4 మంత్స్ బ్రేక్లో ఉంటుంది. సో మన రియా రిప్లీ రిటర్న్ చేసినప్పుడు మినిమం 3 నుంచి 4 మంత్స్ తర్వాతనే మన రియా రిప్లీ మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారంట. అండ్ ఆల్రెడీ మన డామినిక్ మిస్ చేయడం స్టార్ట్ చేసినారు, ఆల్రెడీ సోషల్ మీడియా ట్వీట్ చేసినారు అనమాట. అంటే మామిడి తొందరగా వచ్చి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి, అంటే మొత్తం చేంజెస్ అయిపోతుంది మన జడ్జ్మెంట్ అని క్లియర్లీ మన డామినిక్ మిస్ చేస్తున్నారు, చాలా క్లియర్ ట్వీట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన జడ్జ్మెంట్ డేలో మీకు ఒక చిన్న ప్రాబ్లం కనిపించింది కూడా రీసెంట్లీ రాలో. అండ్ అదేంటంటే మన డేమియన్ ప్రిస్ట్ అంటే మన జే ఊసోకి ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు మన ఫిన్ బ్యాలర్ జేడి డామినిక్ జే ఊసో పైన అటాక్ చేసినప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ కొంచెం షాక్ అయినా, అంటే మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారు అంటే నేను హ్యాండిల్ చేయగలను అనే ఒక టైప్లో డేమియన్ ప్రిస్ట్ ఫేస్ పెట్టినారు. సో మనకు వచ్చిన ఒక రూమర్స్ ప్రకారం ఏంటంటే మన జడ్జ్మెంట్ డేలో మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతాయంట. అండ్ బాస్ అంతేకాదు మెయిన్ షాకింగ్ ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్కి మన డబ్ల్యూడబ్ల్యూ సింగిల్ పుష్ అంటే జడ్జ్మెంట్ డే అని కాకుండా ఒక మంచి సింగిల్ పుష్ ఇద్దామని మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. కానీ ఆ సింగిల్ పుష్లో జడ్జ్మెంట్ డేది ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే అలా వల్ల మేబీ జడ్జ్మెంట్ డే అండ్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ప్రాబ్లమ్ కావచ్చు, అంటే ఫ్యూచర్ చాలా ఛాన్స్ జరుగుతాయి అనమాట. కానీ ప్రెజెంట్ కోసం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ డేమియన్ ప్రిస్ట్కి మంచి సింగిల్ పుష్ ఇద్దామని ప్లాన్ చేస్తుంది. అండ్ జడ్జ్మెంట్ డేలో ఇన్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు రియా రిప్లీ లేదు, సో అందుకని ఇన్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇది మాత్రము పక్కా కన్ఫర్మ్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అంకల్ హౌడీ గురించి. గాయస్ రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూ లైవ్ షోస్లో స్మాక్ డౌన్లో రాలో టీజర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి రీసెంట్లీ QR కోడ్ వచ్చాయి అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మన మ్యాట్ హార్డీ ఎస్ అంటే మీద గుర్తుండొచ్చు నేను ముందే అప్డేట్ ఇచ్చినాను. అంటే రీసెంట్లీ అంటే కొన్ని వారాల ముందు రా షోలో మన మ్యాట్ హార్డీ హ్యాజ్ ఏ ఫ్యాన్లో వచ్చిన క్రౌడ్లో కనిపించినారని. సో మ్యాట్ హార్డీ ఎక్కడో డబ్ల్యూడబ్ల్యూతో చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అంత మంచిగా ఉంటే మన మ్యాట్ హార్డీ మన డబ్ల్యూడబ్ల్యూ చాలా తొందరలోనే కనిపిస్తారు. అండ్ మెయిన్ హైలైట్ ఏంటంటే QR కోడ్ స్కాన్ చేసినారనమాట మన మ్యాట్ హార్డీ. అండ్ మ్యాట్ హార్డీ ఏంటంటే మన బ్రేవ్ యాడ్తో అంటే మ్యాచ్ కదా, సో అంటే ఆ ఫోటోవి అంటే ఆ వీడియోస్ షేర్ చేస్తున్నారు. అండ్ ఒకప్పటిలో ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అంటే బ్రేవ్ యాడ్తో మన మ్యాట్ హార్డీ హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లైవ్ ఫైట్ చేసినారు అండ్ 1-on-1 ఫైట్ చేసినారు. సో అందుకనే బాస్ ఎక్కడో చాలా లింక్ ఉందన్నమాట మన మ్యాట్ హార్డీది బ్రేవ్ యాడ్తో. సో అందుకనే మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్లో అంటే ఇప్పుడు మేబీ చెప్పలేం బో డాలస్ హ్యాజ్ ఏ అంకల్ హౌడీలో వస్తారా లేదంటే ఒక డార్క్ అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్
యాక్టర్లు వస్తారా మేబీ తెలియదు. బట్ మన బో డాలస్ అంటే మన బ్రేవ్ హార్ట్ బ్రదర్ అంటే ప్రెజెంట్ కోసం మన అంకల్ హాడీ అనుకుందాం. అంటే ఫ్యూచర్లో వేరే యాక్టర్లు వస్తారు కరెక్ట్, కానీ ప్రెజెంట్ కోసం అయితే ఒక పేరు కావాలి కాబట్టి అంకల్ హాడీ పేరే పట్టుకొని అడుగుతాం మనం. సో అంకల్ హాడీని ఫ్యూచర్లో వచ్చినప్పుడు కంపల్సరీ మన అంకల్ హాడీ ఫ్యాక్షన్లో టీంలో మనకి మ్యాట్ హాడీవి కనిపిస్తారు, బ్రాన్ స్ట్రోమన్వి కనిపిస్తారు, ఎరిక్ రోవన్వి కనిపిస్తారు అండ్ అలెక్సా బ్లెస్వి కనిపిస్తారు. చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్ ఉంటాయని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ నిజం చెప్తున్నాను, నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను బాస్. ఎందుకంటే మన బ్రేవ్ హార్ట్ లెగసీ, మన బ్రేవ్ హార్ట్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుంది అంటే అది మామూలు మాట కాదు అండ్ మామూలుగా ఉండదు అనే మాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఆల్రెడీ చాలా ఎమోషన్ ఉన్నారు మన బ్రేవ్ హార్ట్ పైన. సో అంటే ఈ లోకం లేరు కానీ సో అందుకని స్టోరీ మాత్రం మామూలుగా ఉండదు. డబ్ల్యూడబ్ల్యూ అంత బేకార్గా బుక్ చేయదు, చాలా సాలిడ్గా బుక్ చేస్తే. ఎందుకంటే ప్లాన్స్ చాలా అంటే చాలా సాలిడ్ ఉంది అన్నమాట మన బో డాలస్ దగ్గర, మన అంకల్ హాడీ దగ్గర. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం, ఇన్ ఫ్యూచర్లో చాలా ఉంది. సో అందుకని నేను చెప్తాను ఎప్పుడు ముందు ఉంది ముసలి పండుగ అనమాట, ఇంకా చాలా ఉంది. సో మనం కొంచెము వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి. గైస్ ఆల్రెడీ ఆన్ టీవీలో ఇలా మధ్యలో చాలా జరుగుతుంది అండ్ సోషల్ మీడియాలో చాలా తమాషాలు జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మీద గుర్తుండొచ్చు సేమ్ ఇలాంటి టీషర్ట్ అంటే ఇప్పుడు మన సీఎం పంక్ డ్రూ మ్యాకింటైర్కి ఎక్రియనికి ఇప్పుడు మన సీఎం పంక్ ఇలాంటి ఫోటో అంటే ఇలాంటి టీషర్ట్ చేయించినారు. బట్ ఇంతకుముందు మన డ్రూ మ్యాకింటైర్ సేమ్ ఇలాంటి చేయించిండే, సీఎం పంక్ ఎక్కించిండే. కానీ ఈసారి ఫోటో ఇక డ్రూ మ్యాకింటైర్ది కాదు, సీఎం పంక్ది ఉంది. అండ్ అక్కడ క్లియర్ రాసిన డ్రూ మ్యాకింటైర్ 2024 అని రాసింది అనమాట. జస్ట్ ఒక్క రోజు కోసం ఛాంపియన్ ఉండే అని అంటే జస్ట్ ఒక్క నిమిషం కోసం ఒక 5 నిమిషాలు ఛాంపియన్ కొంచెం ఎక్కిస్తున్నారు మన సీఎం పంక్. మామూలుగా ఎక్కిస్తలేరు. ఇప్పుడు సీఎం పంక్ మర్చెండైజ్ అంటే టీషర్ట్ చేయించినారు అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా సోషల్ మీడియాలో మన సీఎం పంక్ ఎక్కిస్తున్నారు. అండ్ బాస్ అంతేకాదు మర్చెండైజ్ అంటే గుర్తొచ్చి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి మాట్లాడితే ద రాక్ ఫైనల్ బాస్ టీషర్ట్ నంబర్ 1 ప్లేస్లో ఉంది బాస్. ఎస్ ఫైనల్ బాస్ టీషర్ట్ మర్చెండైజ్ అంటే ఫ్యాన్స్ రాకీ సక్స్ అది ఇది అని చాంట్ చేస్తున్నారు, పెద్ద బూ చేస్తున్నారు మన ద రాక్ పేరు చెప్పగానే. కానీ రియాలిటీ మీ ముందే ఉందనే మాట. అంటే నంబర్ 1 ప్లేస్లో మన ద రాక్ దే ఫైనల్ బాస్ ది టీషర్ట్ చాలా దబాయించి సేల్ అవుతుంది. సెకండ్ ప్లేస్లో మన సీఎం పంక్ ది టీషర్ట్, థర్డ్ ప్లేస్లో మన కోడీది న్యూ ఛాంపియన్ ది, మళ్ళీ 4th ప్లేస్లో మన సీఎం పంక్ ది రిటర్న్ టీషర్ట్ అనమాట. 5th ప్లేస్లో మళ్ళీ మన కోడీది అండ్ 6th ప్లేస్లో జే ఉసో, 7th ప్లేస్లో జే ఉసో, 8th ప్లేస్లో మన ర్యాండీ ఆర్టన్, 9th ప్లేస్లో మన రోమన్ రేన్స్ అండ్ 10th ప్లేస్లో మళ్ళీ ఒక్కసారి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అనమాట. సో చాలా అంటే చాలా జబర్దస్త్ ఉండే మర్చెండైజ్ ఈ లిస్ట్ అంటే టాప్ సెల్లింగ్ లిస్ట్. అందుకే నేను మీ అందరితో ఈ లిస్ట్ షేర్ చేసినాను. సో ఇప్పుడు ఇక మనం మాట్లాడదాం మన వీడియోస్ అంటే మన మెయిన్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే బాస్ మన ద రాక్ జాన్ సీనాకి రీసెంట్లీ చాలా జబర్దస్త్గా ఎక్కిరించినారు. అండ్ ద రాక్ ఏమని పోస్ట్ చేసినారో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ద రాక్ మన జాన్ సీనాకి రెసల్ మేనియాలో రాక్ బాటమ్ ఇచ్చినారు కదా, ఫినిషర్ ఇచ్చినారు కదా. సో అదే ఫోటోని అక్కడ పోస్ట్ చేసినారనమాట. అండ్ ద రాక్ ఏమని రాసినారంటే ద రాక్ కెన్ ఆల్వేస్ అంటే ద రాక్ ఎప్పుడు నీకు చూడొచ్చు అనమాట. అంటే మన జాన్ సీనాకి ఎవరు చూడలేరు, అంటే మన జాన్ సీనా ఎప్పుడు కనిపించారు అంటే వి కాంట్ సీ జాన్ సీనా అంటే కొంచెం ఈ టైప్లో ఉంటాయి కదా మన జాన్ సీనాది డైలాగ్స్. అందుకనే అంటే నేను ఎప్పుడు చూడొచ్చు అనమాట. అంటే నువ్వు పెద్ద అంటే ఒక టైప్లో మన ద రాక్ ఎక్కిరిస్తున్నారనమాట. నువ్వు ఎప్పుడు నాకు కనిపిస్తావు, పెద్ద దీంట్లో పెద్ద మాట ఏం లేదు బాయ్ అని కొంచెం ఎక్కిరిచ్చేసినారు మన ద రాక్. అండ్ క్లియర్లీ జాన్ సీనాతో ఒక మ్యాచ్ టీస్ చేసి అంటే ఇప్పుడు ఎక్కిరియడం అంటే కంపల్సరీ మ్యాచ్ టీస్ చేసినట్టే. సో చూసో ఇన్ ఫ్యూచర్ ఇలా మధ్యలో మ్యాచ్ అయితే జరగవచ్చు, లేదంటే జస్ట్ పేరు కోసం అంటే ఫైనల్ బాస్ అని మీరు రాసినారు అంటే నువ్వు నాకు కనిపించినావు అసలు మేనియాలో అండ్ నేను నీకు రాక్ బాటమ్ ఇచ్చి పడేసినానని కొంచెం ఆ టైప్లో ఎక్కిరిస్తున్నారు అనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుంది అంటే వీడియో చూసిన తర్వాత ద రాక్ ఛాలెంజ్ చేస్తారు లేదంటే ఎక్కిరిస్తున్నారు, లేదంటే ఎక్కిరియడంతో పాటు ఛాలెంజ్ చేస్తున్నారు, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు ఓన్లీ జాన్ సీనా అని కాదు, ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్కి ఎక్కిరించినారు బాస్ ద రాక్. అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ద రాక్ ఏమని పోస్ట్ చేసినారంటే ఈ మనిషి ఎప్పుడు అంటే ఈ మనిషి చాలా బాగా తెలుసు అన్నమాట. అంటే మంచి పార్టీలకి ఎలా ఖరాబ్ చేయాలి ఏందో ఈ మనిషి చాలా బాగా తెలుసు. కానీ ఐల్ సీ యూ డౌన్ ద రోడ్ అంటే నేను కంపల్సరీ నీకు అంటే మరొకసారి అంటే మా దారి ఎదుగురొచ్చి కలుస్తానమాట, నేను నీకు కంపల్సరీ చూస్తాను మై ఫ్రెండ్ అంటే చూసుకుంటాను మై ఫ్రెండ్ అని క్లియర్లీ చెప్తున్నారన్నమాట. అంటే మన దారిలో ఎదుగురొచ్చి కలుస్తాయి అండ్ అప్పుడు నేను నిన్ను చూసుకుంటాను మై ఫ్రెండ్ అని చాలా క్లియర్. అంటే పే బ్యాక్ అంటే ఒక టైప్లో కర్మ అనమాట. ఆ కర్మ అనేది తిరిగి వస్తా అంటే నువ్వు నా పైన అటాక్ చేసినావు కదా అండర్టేకర్, సో నేను ఇచ్చి పడేస్తాను ఏదో ఒక రోజు అని తిట్టినారు. అంటే ఇక్కడ బి అని బి రాసిన అనమాట. సో ఒక టైప్ తిట్టి పడేసినారు మన అండర్టేకర్కి. బట్ ఫన్ ఫర్ మీ రాసినారు అండ్ ఫైనల్ బాస్ అని మీరు రాసినారు. సో మన ద రాక్ అయితే అండర్టేకర్తో మ్యాచ్ టీస్ చేస్తున్నారు, అండర్టేకర్కి ఎక్కిరిచ్చి పడేసినారు అన్నమాట. అండ్ ఇది కూడా దారిలు కలుస్తాయంట అండ్ అప్పుడు మన ద రాక్ చూసుకుంటారంట అండర్టేకర్కి. సో ఇది మహల్మాట
కాదనేమాట. సో మన ద రాక్ అయితే సైలెంట్గా కూర్చుంటలేరు, ప్రెజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ కనిపిస్తలేరు, బట్ అయినా సైలెంట్గా కూర్చుంటలేరు అనమాట. సోషల్ మీడియాలో ఎక్కిరిచ్చి పడేస్తున్నారు, చాలా క్లియర్లీ ఛాలెంజ్ బి చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ట్వీట్స్ పైన మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు, ఎందుకంటే మీకోసం ఎనీ టైం మన కామెంట్ సెక్షన్ ఓపెన్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే బాస్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా దబ్బాయించి వైరల్ అవుతుంది. ఎందుకంటే రోమన్ రేన్స్ది లేటెస్ట్ ఫోటో అన్నమాట. అంటే అసలు మెయిన్ తర్వాత అంటే ఒక జిమ్లో ఒక వీడియో పోస్ట్ చేసినారు మన రోమన్ రేన్స్, మీ అందరూ కూడా తెలుసు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇది ఒక ఫ్రెష్ ఫోటో అన్నమాట మన రోమన్ రేన్స్ది. చాలా చాలా దబాయించి వైరల్ అవుతుంది ఈ ఫోటో. అండ్ ఈ ఫోటోలో మనకి అంటే కొంతమంది మోడల్స్ కనిపిస్తున్నారు, క్రాన్ పైన కూర్చున్నారు. రోమన్ రేన్స్ కొంచెం సూట్ బూట్లు ఉన్నారు అన్నమాట, కొంతమంది మోడల్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఒక టైటిల్ ఉంది, బట్ ఇది డబ్ల్యూడబ్ల్యూతో ఎలాంటి సంబంధం లేదన్నమాట. అసలు ఈ ఫోటో ఎక్కడిది అంటే ఇది ఒక షూటింగ్ ఫోటో అన్నమాట. గైస్ మీకు అర్థమవుతుందా? రోమన్ రేన్స్ క్లియర్లీ చెప్పినారు, నేను హాలీవుడ్కి వెళ్ళాను, హాలీవుడ్ నా దగ్గర వస్తుందని చెప్పిన. అండ్ అది ఎక్కడో నిజం అన్నమాట. ఎందుకంటే రోమన్ రేన్స్కి ఓడిపోయి జస్ట్ ఒక వారం అవుతుంది అనమాట. అండ్ అప్పుడే రోమన్ రేన్స్కి చాలా దబాయించి ఆఫర్ల పైన ఆఫర్లు వస్తున్నాయి, మూవీ షూటింగ్ ఆఫర్లు వస్తున్నాయి. అండ్ ఎవరు తెలుసు అంటే రసమీనకు అంటే ముందుకు వచ్చినట్టున్నాయి ఆఫర్లు. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఒక మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారు బాస్, మీరు చూడొచ్చు. అంటే ఈ ఫోటో ఒక మూవీ షూటింగ్ ఫోటో అనమాట. వీళ్ళు చాలామంది ఈ ఫోటో నాకు మన రాధయాడ్ ఇన్స్టాగ్రామ్లో ఈ ఫోటో అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి ఫొటోస్ పంపిస్తున్నారు. అన్న ఈ ఫోటో ఇంకా అసలు రీజన్ ఏంది, అసలు మ్యాటర్ ఏంది, రోమన్ రేన్స్ మనకి ఇక్కడ ఎందుకు కొంచెం ఈ టైప్లో కనిపిస్తున్నాడు అని వీళ్ళు అంటే కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయాలని వీళ్ళు చాలామంది నాకు డిఎం పైన అంటే మన రాధయాడ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినారు. బాస్ మీలో చాలామంది మెసేజ్ చేసిన తర్వాత అంటే మీరు ఇంత దబాయించి అడిగిన తర్వాత నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉంటానా. సో చూడండి ఈ ఫోటో అంటే ఒక షూటింగ్ ఫోటో అనమాట. అండ్ ఇప్పుడు మనం కన్ఫామ్గా చెప్పలేము, అంటే ఏం కన్ఫామ్గా చెప్పలేము అంటే రోమన్ రేన్స్ దీంట్లో లీడ్ యాక్టర్ అంటే రోమన్ రేన్స్ మెయిన్ హీరోనా లేదంటే రోమన్ రేన్స్ ఒక గెస్ట్ అపీరెన్స్ చేస్తున్నారా మేమేం చెప్పలేము. బట్ ఈ ఫోటో మాత్రము ఒక మూవీ షూటింగ్ అంట. ఓకే, సో ఇప్పుడు మీ ప్రకారం మీకేమనిపిస్తుందో మీ కామెంట్ చెప్పండి. బట్ నాకైతే వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే రోమన్ రేన్స్ ఒక మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారు. ఇది ఒక మూవీ షూటింగ్ది ఫోటో అన్నమాట. కానీ నేను ఇందాక చెప్పినా కదా, ఇది అంటే మేబీ మెయిన్ రోల్ కావచ్చు, లేదంటే ఒక గెస్ట్ అపీరెన్స్ కావచ్చు, మేబీ చెప్పలేము. ఓకే, అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ అని రూమర్స్ ఉన్నాయి మన రోమన్ రేన్స్ రిటర్న్ పైన. సో రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సమ్మర్ స్లామ్ వచ్చిన రావచ్చు, లేదంటే దానికంటే ముందు వచ్చిన రావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్ తర్వాత వస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ సమ్మర్ స్లామ్ అనేది కొంచెం ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో మనం చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ బాస్ ఈరోజు నిజం చెప్తున్నాను, ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు, చాలా బిజీ ఉండే మార్నింగ్ నుంచి. సో మీకు ఈ వీడియో కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్. బాయ్.